ఉప ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతూ ఉంది. ఇక షేక్పేట్లోని తాజా పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పర్సెంట్ నమోదైంది? ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది తేజ? లక్ష్మి, మొత్తంగా ఈరోజు ఉదయం 7 గంటల దగ్గర నుంచి కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది, కొనసాగుతూనే ఉంది. సరిగ్గా పోలింగ్ ప్రారంభమై 4 గంటల 15 నిమిషాలు కావస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం 20% వరకు పోలింగ్ నమోదైనట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఇటు ఎలక్షన్ కమిషన్తో పాటు మొత్తంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ అయితే మాత్రం అంటే 407 139 సంబంధించినటువంటి లొకేషన్స్లో 407 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ 407 పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి దగ్గర ప్రతి ఒక్క పోలింగ్ బూత్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, డాగ్ చేశారు. వెంటనే ప్రస్తుతం వరకు అయితే మాత్రం ఒక 20% వరకు పోలింగ్ అయితే నమోదైంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు అధిక సంఖ్యలో ఓటింగ్లో చాలా ఉత్సాహంగా కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి 39వ నెంబర్ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా చాలా కోలాహలంగానే ఉంది. ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారంతా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక్కొక్కరు వస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఒక 80% వరకు ఓటింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైనా కానీ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా పోలింగ్ అయితే మాత్రం కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ్.